ఆహా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గదా! నిజంగా ఎంత డెలిషియస్‌గా, ఎంత స్పైసీగా ఉందో. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్‌బీ ఛానల్. ఈరోజు ఏంటంటే ముందుకొచ్చేస్తున్న ఎంతో రుచికరమైన బిర్యానీ కర్రీతో చూసేయండి. మీల్ మేకర్ బిర్యానీ అండ్ అలాగే మీల్ మేకర్ బంగాళదుంప కర్రీ కూడా చేసేసుకుందాం. మీకు కూడా ఎలా చేయాలో చెప్పేస్తాను. అండ్ అలాగే ముందుగా అయితే మనము కొంచెం వేడి నీళ్ళు కాచుకొని పక్కన దించేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో మీల్ మేకర్ తీసుకున్నాం కదా, మనకి ఎంత క్వాంటిటీ కావాలో కర్రీకి బిర్యానీకి ఎంత కావాలో అది తీసుకొని మనం వాటర్ వేడి చేసుకున్న వాటర్ మళ్ళీ పొయ్యి మీద ఉన్నట్లే వేయకూడదు. స్టవ్ మీద నుంచి దించేసుకొని పక్కన అట్లా వేడి నీళ్ళు వేసి మొత్తం మునిగే వరకు అట్లా స్పూన్తోనో దాంతో కలిపి అట్లా పక్కన పెట్టేసేయాలి 10 నిమిషాలు. తర్వాత మనం మిక్సీ జార్లో మామూలు ఏవేవి తీసుకుంటాం, అల్లం, పచ్చిమిర్చి, తర్వాత తెల్లగడ్డ ఇవన్నీ వేసుకుంటే, ఇంకా మీకు పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే గ్రేవీ బాగా తిక్కుగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అట్లా కూడా ట్రై చేయండి, చూద్దరు. అది ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం పల్చగా ఉంటుంది కర్రీ. మీరు అది పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుంటాం రుబ్బేసుకొని. తర్వాత 10 నిమిషాల తర్వాత ఇది బాగా నానిపోయి ఉంటుంది. దాంట్లో అంతా మనం క్లీన్ చేసుకున్నట్లే దీన్ని బాగా నీట్గా అట్లా పిండేసుకోవాలి, వాటర్ ఏం లేకుండా మొత్తం అన్నీ నీట్గా పిండేసుకోవాలి. ఎందుకంటే ఇది తర్వాత మనం కర్రీలు వేసినా ఇంకా అది అంతా అక్కడున్న కర్రీ అంతా లాగేసుకుంటుంది, పీల్చేసుకుంటుంది. సో అట్లా ఒట్టి మనం మీల్ మేకరే తినాలంటే కొంచెం బెట్టుకుంటుంది కదా. సో అందుకనేసి నేను ఒక బంగాళదుంప కొంచెం ఫ్రై చేసుకొని అలా పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇంకా సేమ్ మనకి అదే ఆయిల్లో పోపు వేసేసుకోవాలి. పోపు వేసేసుకొని ఆనియన్, కరివేపాకు, ఇది కర్రీ చేసుకుందాం. ఫస్ట్ కర్రీ చేసేసుకొని తర్వాత మనం బిర్యానీ కూడా చేసేసుకుందాం. మనకి ఇలా మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ కూడా మామూలుగా చేసే కర్రీ కంటే కొంచెం చాలా బాగుంటుంది. అట్లే హీట్ కూడా త్వరగా పోదు, హీట్ త్వరగా చల్లారదు, బాగా వేడిగా ఉంటుంది. చాలాసేపు మనం మూత పెట్టేస్తే బాగా వేడిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కంపేర్ చేయండి ఒకసారి మామూలు దాంట్లో చేసి, తర్వాత దీంట్లో కూడా ఒకసారి చేసి చూడండి. మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా అల్లం పేస్ట్, అవన్నీ కూడా వేసుకొని కొంచెం అట్లా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనము ఈ తర్వాత మనం ఆల్రెడీ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, కర్రీకి మనకి ఎంత కావాలో అంత మీల్ మేకర్ తీసుకోవాలి. నేను కొంచెం అట్లే అట్టి పెట్టాను, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీల్ మేకర్తో బిర్యానీ కూడా చేయాలి కాబట్టి సగం దీంట్లో వేసాను, సగం అట్లే అట్టి పెట్టాను. అండ్ అలాగే దీన్ని కొంచెం అట్లా బాగా తిప్పి వేయిస్తాము. వేయించిన తర్వాత బంగాళదుంపలు కూడా కొంచెం వేయించుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవడం, తిప్పేయడం బాగా అలా తిప్పేసుకోవాలి. దానికి ఎంత సరిపడా అంత వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసామనుకో అవి బాగా ఎక్కువ లాగేస్తుంది. ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్ అన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీకి బట్టి పెట్టుకున్నాం కదా, సో అది కూడా వాటర్ వేసి పెట్టుకోండి. కొంచెం గరం మసాలా వేసుకొని మిక్సీకి పట్టిన దాంట్లో కొంచెం మిక్సీకి అలా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని దీంట్లో పోసేసుకునేది. మనం కొంచెం బాగా అట్లా కలిపి, అంటే అట్లే ఉంచకుండా కొంచెం కలిపితే మొత్తం మిక్స్ అవుతుంది. అండ్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వాటర్ వేసాను, అది క్లిప్ మిస్ అయింది. ఇంకొక గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా ఎట్లా మసులుతుందో. మీరు అదే పచ్చి కొబ్బరి అట్లా వేస్తే ఇంకా ఇవి చిక్కగా వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే బిర్యానీ కూడా చేసేసుకుందాం. అలాగే సేమ్ బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని తర్వాత మనము ఇవి ఉంటాయి కదా స్పైసెస్ అవి అన్నీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది తర్వాత మిరియాలు, లవంగాలు, ఇలాచి, ఆ బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఎక్కువ మసాలా లేకుండా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కర్రీ కూడా ఉంది కాబట్టి మనం దీన్ని కొంచెం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, అది కూర కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే. ఇది ఇంట్లో వండిందే అనమాట, చేసిందే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈసారి చేసినప్పుడు నేను వీడియో పెడతాను, ఇది అయిపోయాక నేను చేసినప్పుడు వీడియో పెడతాను. అది కొంచెం బాగా వేయించుకోవాలి.
మీల్ మేకర్ అసలు సోయా గింజల నుంచి చేస్తారు. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. చాలా బాగుంటుంది కూడా. మన అన్ని వెజ్ ఏవేవి అన్నీ ఉంటాయి కదా, మనకి పన్నీర్ 65, గోబీ 60, అలా వీటితో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. లో కానీ లేదా బిర్యానీలో మనం చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పడిపోయాయి అనుకోండి, అప్పుడు వీటిని ఈ మీల్ మేకర్ని కొంచెం వాష్ చేసుకొని పిండేసుకొని అట్లా వేసామనుకోండి, మొత్తం వాటర్ అంతా ఇది లాగేసుకుంటుంది. అప్పుడు మనకి ఆ వాటర్ అంతా పోయి మనకి కొంచెం బాగా పొడిగా కూడా బిర్యానీ అవుతుంది. అలాంటి టైంలో అయితే ఇది బాగా యూస్ చేసుకుంటారు, ఎప్పుడన్నా ఎక్కువ వాటర్ పడిపోతే అలాంటి టైంలో. ఇంక నెక్స్ట్ మనమైతే అన్నీ వేసేసుకోవాలి. కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అట్లా లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. ఇది ప్యూర్ వెజ్. ఇది అందరూ ఇది చూసేకి నాన్ వెజ్ లాగా ఉంది అని అనుకుంటారు, కానీ ఇది ప్యూర్ వెజ్. అదే సోయా బీన్స్తోనే చేస్తారు. కొన్ని కొన్ని నగెట్స్ లాగా ఉంటాయి, మనకి దొరుకుతూ ఉంటాయి కదా ప్యాకెట్స్, అలా తెచ్చుకుంటే ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ఏదైనా ఫుడ్ తెచ్చుకునేటప్పుడు ప్యాకెట్ వెనకాల డేట్ వేసి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్. ఆ డేట్ చూసే తెచ్చుకోండి. చాలామందికి కొంతమందికి తెలీదు. ఇక్కడ అంటే ఇప్పుడు అందరూ చూస్తున్నారు, కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే విలేజెస్లో డేట్ చూడకుండా తెచ్చేసుకుంటూ ఉంటారు. అది హెల్త్కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డేట్ చూసే తెచ్చుకోండి. పెరుగు కొద్దిగా వేసామనుకో ఇంకా టేస్ట్ వస్తుంది, అందువల్ల నేను కొద్దిగా పెరుగు వేసాను. తర్వాత మనము బాస్మతి బియ్యం కానీ నార్మల్ బియ్యం కూడా వేసుకోవచ్చు. బాస్మతి బియ్యం వేస్తే మనకి ఇంకా బాగా చూసేకి బిర్యానీ బాగా కనిపిస్తుంది. అండ్ ఈ బియ్యం మనం వండే ముందు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనము ఇది ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు ఈ రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ కొద్దిగా అటు ఇటు తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఆ మసాలా అంతా కూడా రైస్కి బాగా పడుతుంది. తర్వాత చూసారా అట్లా కొంచెం బాగా రైస్కి అదంతా పడుతుంది. కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటాం కదా మామూలుగా, దీనికి ఇంకొంచెం మనకి పొడిగా కావాలనే వాళ్ళు అంతే వేసుకోండి. ఇంకొంచెం బాగా ముద్దగా కొద్దిగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వేసుకోవచ్చు. మనం మీల్ మేకర్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి నేనైతే కప్పుకి ఒక 2.5 వేసాను, ఎందుకంటే ఆ మీల్ మేకర్ కూడా లాగేసుకుంటుంది వాటర్ బాగా అనేసి ఇంకొక 1/2 కప్ ఎక్కువే వేసాను. ఇంకంతే బాగా కలిపేసుకొని మనం ఇప్పుడే ఉప్పు అన్నీ సరిపోయలేదు చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది రైస్కి పట్టేసాక మళ్ళీ వేసుకోలేం కాబట్టి కొంచెం అప్పుడే చూసుకోవాలి. నిజంగా ఇది అది వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే నేను చెప్పలేను. చూసారు కదా ఎట్లా పొంగుతుందో. ఇంక 3 నిమిషాల తర్వాత అలా చేసాం కదా, ఇప్పుడు హై ఫ్లేమే పెట్టాను. ఇప్పుడు ఇలా ఉడుకుతుంది. ఇంకా సిమ్లో పెట్టేసేయాలి, ఫ్లేమ్ తక్కువ పెట్టేసుకొని మంట. ఇంక మనం అట్లే ఉంచేసుకున్నాం అనుకోండి, అది ఇంకా గట్టి పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు. మా ఇంట్లో ఇది మా ఆయన తినేకి ఒక అరగంట సేపు అనుమానించాడు, అసలు ఏంది ఇది అసలు ఇట్లుంది అనేసి. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు మేము తినము, ఇది నాన్ వెజ్ ఏం తినము, వెజ్ అనమాట. ఇది చూడంగానే ఫస్ట్ షాక్ అయిపోయాడు, ఏంటిది ఇలా ఉంది ఏంటి అని చూసి. అసలు తనకు తినలేదు, ఒక 1/2 అవర్ ప్లేట్లో పెడితే దాన్ని చూస్తే అట్లే ఉన్నాడు, ఏంది అంటనే. అందుకే మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ప్యూర్ వెజ్ సోయాబీన్స్తోనే చేస్తారు. దీన్ని చాలా కర్రీస్ అంతా కూడా చేస్తారు. దీంట్లోకి మనం మామూలుగా షార్వా అలా చేసుకుంటాం కదా వెజిటేబుల్ బిర్యానీలోకి, దాని బదులు ఇది అయినా వేసుకోవచ్చు. ఇలా మీల్ మేకర్ కర్రీ చేసుకున్నా కూడా తినచ్చు, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇంకా పెరుగు పచ్చడి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎంత టేస్ట్గా ఉందంటే స్పైసీగా, అసలుకి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది, ఇంకా టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. నేను మా చెల్లెల్ని రివ్యూ అడిగాను చూడండి, ఆల్రెడీ తినింది కొద్దిగా అని ఇప్పుడు చెప్తుంది.